ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకోసం. మీ దృష్టిలో అతి కష్టమైనది ఏ? ఆడవారి మనసు. బి, కొత్త రాగం కనిపెట్టడం. ఆడవారి మనసు కనిపెట్టడమే కష్టం, రాగాలు నాకు ఈజీగా వచ్చేస్తాయి. బాలమురళీకృష్ణుడు నిజ జీవితంలో ఏ తరహా మనిషి? ఏ రాముడు, బి కృష్ణుడు. నాకు కృష్ణుడు ఇష్టం, రాముడు ఇష్టం ఉండదు. ఎందుకంటే రాముడు నా దృష్టిలో ఒక కీ ఇస్తే బొమ్మ ఆడుతుంది అంతే తప్ప ఇండివిజువాలిటీ లేనివాడు పాపం. మరో జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? బాలమురళీకృష్ణగానే పుడతారా? పొలిటికల్ లీడర్గా పుడతారా? సినిమా స్టార్గా పుడతారా? క్రికెటియర్గా పుడతా. ఆహా, ఎందుకంటే ఎందుకు? కష్టపడకుండా డబ్బు వస్తుంది. ఎందుకంటే మనం బాల్ ఎటు వేసినా ఓ హప్పు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అది వెళ్ళిపోతుంది, మన వేగం మనం వెళ్ళదు. ఇలా కొడతారు పాపం, అది వెనక్కి ఎడుతుంటుంది, వాళ్ళకి తెలియదు. ఏదో ఒక 10,000 రన్లు ఎలాగో వాళ్ళ మొత్తం మీద లైఫ్లో ఒక 10,000 రన్లు చేస్తే వాడు గొప్పవాడు అయిపోతాయి కదా. ఇప్పుడు నేను వరుసగా ఒక్క కచేరీ కూడా ఫెయిల్ అవ్వకుండా 22,000 కచేరీలు చేశా. నాకేముంది? ఇవాళ 0, ఇవాళ 100, నెక్స్ట్ డే 0 అవుట్. అయినా కూడా వాళ్ళకి మీరు డబ్బు ఇస్తున్నారు కదా. నేను ఇన్ని వేల కచేరీలు చేసేందుకు కానీ పోనీ ఒక్కొక్క దానికి 22,000 కచేరీలు చేశాను. పోనీ ఒకదానికి ₹1,00,000 ఇస్తే ఇవ్వలేరా? డబ్బు లేదా? ఈ ఫీల్డ్లో రాదు. మీలో మీకు నచ్చినది. మీరు కవిగా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? కంపోజర్గా ప్రేమిస్తారా? కేవలం గాయకుడిగా ప్రేమిస్తారా మిమ్మల్ని? ఐ లైక్ క్రియేషన్. ఎనీథింగ్ క్రియేషన్ ఐ లైక్. ఐ డోంట్ లైక్ ది రిపిటిషన్. నేను జాగరాజు కీర్తన ఒక రాగం పాడానంటే అదే రాగం ఆ మధ్య నాకు 75వ పుట్టినరోజు అయినప్పుడు మా శిశువు 75 చోట్ల పాడిన కళ్యాణ్ రాగాన్ని తీసి డివిడీ చేశారు. ఒక కళ్యాణికి సంబంధం లేదు. ఒక్కరితో ఒక డ్రెస్ వేసుకొస్తుంది కళ్యాణి, ఒక్కొక్కరోజు ఒక్కలా వస్తుంది కళ్యాణి. బాలమురళి గారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. మీ వెనకుండి నడిపించిన మీ శ్రీమతి గారి గురించి చెప్తారా? మా శ్రీమతి గారిలో గొప్పతనం ఏమిటంటే నేను ఏం చేసినా అడ్డం రావడం కానీ, అనుమానించడం కానీ, ఇది చెయ్యొద్దు చేయొద్దు అని చెప్పడం కానీ ఎప్పుడు జరగలేదు. నేనేం చేసినా సంతోషమే. ఎందుకంటే నేను చేస్తున్నా పైకి వస్తున్నా కాబట్టి ఈ చేస్తున్నామని మంచివే అని ఒక అభిప్రాయం ఉండగమ్మలని నిజమైనటువంటి ఒక భార్యగా ఏ విధమైన ఇబ్బంది నాకు మనసులో టెన్షన్ ఎప్పుడు ఇంతవరకు కలిగించలేదు. ఐఎమ్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. తర్వాత నా సంగీతంలో ఈరోజు ఎక్కడెక్కడ ఎలా మీరు వస్తారనుకోండి, ఇంత ఇవ్వండి పాడతానంటే అసహ్యంగా ఉంటుంది నాకు. మీరు ఏదో ఇంత ఇస్తూ ఉంటారు, అది నాకు నచ్చదు. దానికి ఏదో కారణం చెప్పి మానేయడం, లేదా ఇంత ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. అలాంటి కాలంలో డాక్టర్ సరస్వతి గారు వచ్చిన తర్వాత ఆవిడేమో చాలా గొప్ప ఆర్టిస్టు. ప్రతి దాంట్లో ప్రిజర్వ్ చేయడంలో కానీ, తర్వాత నాకు ఎక్కడెక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకుండా పాడాలి, అన్ని కచేరీకి ఏ డ్రెస్ వేసుకోవాలి, వెళ్ళిన చోట నాకు హోటల్లో సాధారణంగా ఎప్పుడు భోంచేయను కూడా వస్తారు ప్రయాణం, నాతో కూడా చేస్తారు. నాకు ఏం కావాలో అని చేసి పెడతారు. ఇంట్లోంచి పొళ్ళు అవి పట్టుకొస్తారు, ఏదో సాంబార్ చేస్తుంది, రసం పెట్టేస్తుంది, పొళ్ళు ఆవకాయలు పట్టుకొస్తుంది. అన్నం పెరుగు మాత్రమే హోటల్లో. ఎప్పుడు నేను ఇంకా ఆ హోటల్లో నేను భోంచేయలేదు. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ స్టిల్ వెరీ హెల్తీ. అలాంటివన్నీ ఆవిడ చూసుకుని నాకు చేసుకుని నా గాత్రం పాడవకుండా, శరీరం పాడవకుండా, శీలతనం రాకుండా, నా బ్రెయిన్లో ఒక ఏ విధమైనటువంటి కష్టమో టెన్షన్ లేకుండా ఆవిడ చూసుకోవడం మూలాన్ని ఈరోజు నేను ఇలానే ఉన్నాను. సో ఒక విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నది ఈ రోజుకి. బాలమురళి గారు, మీరు ఎవరికీ చెప్పని సీక్రెట్ ఏమన్నా మా ప్రేక్షకుల కోసం, రహస్యం ఏమన్నా, మీ వ్యక్తిగత చిన్ననాటి అనుభవం కావచ్చు, ఏమన్నా విషయం మా ప్రేక్షకులతో పంచుకుంటారా? నేను చెప్పేస్తే మరి రహస్యాలు అవుతున్నది. ఒకే ఒక మీ రహస్యాల పెట్టెలోంచి ఒక చిన్న రహస్యం ఏంటంటే ఐ లవ్ పీపుల్. లవ్ అనేదానికి అర్థం ఏమిటో, ఐ లవ్ ఫుడ్, ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ యూ, ఐ లవ్ దమ్. కానీ వెరైటీస్, అందులో డిఫరెన్సెస్ ఉంటాయి. ఏది లవ్ ఉన్నా కదా, లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అందువల్ల నా యొక్క బిహేవియర్లో ఈయనకి ఎవరి మీద లవ్ ఉంది, ఏది ఇష్టం అని ఎవరికి తెలియదు, అది నాకే తెలుసు. సో నేను ఉదాహరణ చెప్పండి, కాగలించుకోవాలి, ముద్దెట్టుకోవాలి ఉంటుంది అనుకోండి,
అందులో ఏ విధమైన కల్మషం నాకు లేదు. అది మొగాడైనా ఒకటే, నాకు ఆడదైనా ఒకటే, నేను బుద్ధెట్టుకుంటా. తక్కిన వాళ్ళకి తెలియదు, అది నాకే తెలుసు. ఆ అనుభవం, ఆ లవ్ అంతే. లవ్కి ఏమైనా మ్యాస్కి ఫిమినకి అదంటూ ఏం లేవు. ఫిజికల్ డిజైర్ ఈజ్ డిఫరెంట్, లవ్ ఈజ్ డిఫరెంట్. ఐ లవ్ దిస్ హౌస్, దట్ ఈజ్ మై సీక్రెట్.